నమస్కారం. ఈరోజు నార్త్ కర్నూలులో ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ జమై మొన్న 22వ తారీఖు నాడు పాల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి మన యొక్క భారతీయ తరపున నిరసన తెలియజేస్తా ఉన్నాం. భారతీయులందరికీ కూడా సపోర్ట్గా ఉండాలని నిరసన తెలియజేస్తున్నాం. మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ 10 ఏళ్లకెళ్ళి అద్భుతంగా జరిగి 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంటుండే. దానికి మొన్ననే ఎలక్షన్స్ అయ్యి కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలి ఏర్పడిన తర్వాత మొన్ననే కూడా ఒమర్ అబ్దుల్లా కూడా అన్నాడు, నిజంగా కూడా ఈసారి మోడీ గారు చాలా గొప్ప పని చేశారు. 370 ఆర్టికల్ తొలగించి మాకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రశాంతంగా ఉంది, ఇక్కడ బిజినెస్లు అవన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి మొన్న ఈ మధ్యన అన్న విషయం అందరికీ కూడా తెలుసు. మరి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదం ISI ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న మన ఎవరు అధికారి సైనిక అధికారి అస్లాం ఉమర్ అహ్మద్ అతను రెచ్చగొట్టడం వల్ల కాశ్మీర్ మన యొక్క ఫేస్ లాంటిది, దాన్ని వదులుకునే పుచ్చటలేదు అనడం వల్ల వాళ్ళు ఆ తెగకు వాళ్ళు ప్రేరేపించి తోలి మన హిందువులనే మాత్రమే టార్గెట్ చేసి ముస్లిమ్స్ను వదిలిపెట్టి హిందువులు మాత్రమే టార్గెట్ హిందువుల్ని చంపడం వల్ల అంటే అక్కడ వాళ్ళు చూపించినాడు. వాడి యొక్క ఉమర్ అహ్మద్ గాడు ఏంటంటే వాడు మునీర్ అహ్మద్ వాడు ISI కార్యకర్త ఇదివరకు వాడు సైనిక అధికారి అయి మొత్తం మన మీద పగతోని దోషంతో చేస్తుంది. కాబట్టి మనం కూడా మోడీ కూడా దానికి దెబ్బ తీరుస్తాం. వాళ్ళని చంపడమే కాకుండా కూడా ISI భారతదేశం లేకుండా కూడా తరిమి కొట్టి పాకిస్తాన్ అనే ప్రపంచ దేశంలో లేకుండా చేయాలనేది మన యొక్క అందరి అభిప్రాయం. కానీ మన ఇప్పటి నుంచి మోడీ పెట్టి వాళ్ళ గినుక మనకు ఈ యొక్క ఇండస్ నది యొక్క నీళ్లు పోకుండా మన యొక్క ఏదైతే నది నీళ్లు పోకుంటుంటే వాళ్ళ యొక్క 4 కోట్ల ప్రజలు ఎండిపోతారు, క్షణమే తప్పించేసి ఇప్పుడు నీళ్ళది వెనక తీసుకున్నాడు. చాలా గొప్ప పని చేసినారు మరి మోడీ గారు. ఆ విధంగా మరి మనందరం కూడా మోడీకి సపోర్ట్గా ఉంటే ఏదైనా చేయగలుగుతాడు అనేది మనందరికీ తెలుసు. మనందరం కూడా ఇక్కడ ఉండి కూడా అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా సపోర్ట్ చేసి మోడీకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు ఏదైనా సాధిస్తారు, ఏదైనా చేస్తారు. మరి మనందరి సపోర్టు మోడీ గారు చాలా అవసరం ఉన్నది ఈ టైంలో. అన్ని దేశాలు ఇవాళ ఇక్కడ ఉన్న మన యొక్క ట్రంప్ గారు కూడా చాలా చక్కగా చెప్పిన అసలు ఇస్లామిక్ అనేది ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు ట్రంప్ గారు కూడా. ఆ విషయంలో అన్ని దేశాలు మనకు సపోర్ట్గా ఉన్నాయి. దాన్ని వినియోగించుకొని పాకిస్తాన్ అనే పదం మన యొక్క ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే మ్యాప్ లేకుండా చేయాలనేది ఒక ఆలోచనతో మనందరం కూడా ముందుకు పోదాం. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై శ్రీరామ్.